హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాతో సరదాగా యూట్యూబ్ ఛానల్. ఏంటి మంచి జోష్‌లో ఉందనుకుంటున్నారా? మరి హోలీ సెలబ్రేషన్స్ అంటే జోషు, ఉత్సాహం ఆ మాత్రం ఉండాలి కదా మరి. ఇంతకీ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోస్‌లో జరిగే ఈవెంట్స్, ప్లేసెస్ అన్నీ తిరిగి మీకు చూపిస్తాను. మేమొచ్చేసరికి అసలు ఫుల్ హడావిడిగా ఉంది. ఈ వాటర్ స్టాల్ పెట్టింది సేవా ఫౌండేషన్ వాళ్ళు. వీళ్ళ గురించి వీడియో చివర్లో చెప్తాను. ఆల్మోస్ట్ చివరి వరకు వాటర్ శాంపుల్ ఇస్తానే ఉన్నారు. దే ఆర్ వాలంటీర్స్. ఈవెంట్ టైం వచ్చేసి 11-4. మేము వెళ్ళేసరికి 12:30 అయిపోయింది. అనుకోకుండా ప్లాన్ చేసుకున్నాం ఇది. ఇంకా మేము ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చాము. అప్పుడే రచ్చ స్టార్ట్ అయిపోయింది. వచ్చిన హాఫ్ అన్ అవర్కే మా గెటప్‌లన్నీ ఇలా ఉన్నాయన్నమాట. కలర్స్ వస్తానే ఉన్నాయి, అమ్ముతానే ఉన్నారు, కొంటానే ఉన్నారు. ఇవన్నీ ఆర్గానిక్ కలర్స్‌లా ఉన్నాయి. కలర్స్ కూడా దులుపుకోగానే చాలా ఈజీగానే పోతున్నాయి. డాన్సులు మాత్రం ఇరగదీస్తున్నారు ఒక్కొక్కళ్ళు. ఒక్కొక్కళ్ళ ఫేసులు చూస్తేనే అర్థమవుతుంది కదా! ఏమాత్రం ఎంజాయ్ చేస్తున్నామో. డీజే కూడా ఎక్కడా ఆగకుండా ప్లే చేస్తానే ఉన్నారు. మేము ఎగురుతానే ఉన్నాము. చూసారా ఎంత బాగున్నామో! తర్వాత వీళ్ళ ఫ్రెండ్ ఇంకొకళ్ళొచ్చారు. ఆగండి ఇంకా పెద్ద బ్యాచే ఉంది వస్తున్నారని చెప్తున్నారు. ఈలోపు మా హస్బెండ్ చిల్ అవుతున్నారు. వీళ్ళేనండి ఆ బ్యాచ్. ఇంతకుముందు ఒక వీడియోలో వీళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ కలర్స్‌లో కనిపెట్టడం చాలా కష్టం కదా మరి! ఇది ఎంట్రన్స్ అన్నమాట ఈవెంట్‌కి. కార్స్ అయితే పార్కింగ్‌కి ఒక చోటంతా ఫుల్ అయిపోయి ఆల్మోస్ట్ చాలా దూరం వెళ్లి పెట్టాల్సొచ్చింది. ఆల్మోస్ట్ ఒక 0.5 మైల్స్ వరకు నడిచి ఈవెంట్‌కి రావాలి. దేవుడి దర్శనానికి నుంచున్నట్టు నుంచోవాల్సొచ్చింది కలర్స్ కొనుక్కోవడానికి. అండ్ ఇది కలర్స్ కొనుక్కోవడానికి కూడా కాదు. కలర్స్ కొనుక్కోవడానికి టికెట్ అన్నమాట. సో, దానికోసం లైన్‌లో నుంచొని టికెట్ కొనుక్కోవడానికి వెయిట్ చేస్తున్నాము. ఫైనల్‌గా మేమైతే టికెట్స్ కొనుక్కొని కలర్స్ తీసుకోవడానికి వచ్చేసాము. ఫైనల్లీ వి గాట్ ఇట్. మా హస్బెండ్ ఫేస్ చూడండి వెలిగిపోతుంది 1000 వోల్ట్స్ బల్బ్‌లాగా. అందరికీ బిలెటెడ్ హ్యాపీ హోలీ. ఇంకా వాళ్ళైనా ఏసేది మన మీద మనం కూడా వేస్తున్నాం అని చెప్పి రెచ్చిపోతున్నాం ఇంకా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారో లేదో అందరూ ఆల్మోస్ట్ వైట్ ఏసుకొచ్చారు. యాక్చువల్లీ మేము ఫస్ట్ టైమ్ అనమాట హోలీ సెలబ్రేషన్స్‌కి రావడం. వైట్ ఏసుకురావాలన్న ఐడియా కూడా లేదు. మా దగ్గర వైట్ డ్రెస్ కూడా లేదు. అందుకే లైట్ తీసుకున్నాం. మనం రంగులు చల్లుకుంటుంటే వీళ్ళు చూడండి చక్కగా రాసుకుంటున్నారు. ఇంకో ఫన్నీ మూమెంట్ ఏంటంటే ఈ స్టెప్స్ మేము ఇంట్లో ఒక రీల్ కోసం ప్రాక్టీస్ చేశామనమాట. ఇంకా ఏ సాంగ్ వచ్చినా గానీ అవే స్టెప్స్ ఏసుకుంటూ ఎంజాయ్ చేశాం. మరి మనం పెద్ద డాన్సర్సు కాదు. వచ్చిన స్టెప్పులే అటు తిప్పి, ఇటు తిప్పేస్తే అలా కవర్ చేసేయొచ్చనమాట. ఈ వాలంటీర్స్ గురించి పక్కా చెప్పాల్సిందేనండి. వీళ్ళైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఓపికగా ఈవెంట్ అంతా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అండ్ ఇంకా ఈవెంట్స్‌కి స్పాన్సర్స్ ఉన్నారు. అండ్ కొన్ని స్టాల్స్ కూడా పెట్టుకున్నారు. ఏ ఈవెంట్ జరిగినా గానీ స్పాన్సర్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు లేకపోతే అసలు ఈవెంట్స్ అనేది ఇంపాసిబుల్. అండ్ దీస్ పీపుల్ ఆర్ వెరీ స్వీట్. పాపనెత్తుకొని మరీ డాన్స్ చేస్తున్నారు. అట్లుంటది మనతోని మరి. ఇక్కడ ఈవెంట్స్‌లో మనం ఎంత ఎంజాయ్ చేస్తామో కిడ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి ఎంత క్యూట్‌గా నిద్రపోతుందో. ఇంకా ముందొచ్చిన ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చారు. ఇంక వీళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తున్నాము. ఎంజాయ్‌మెంట్ మాత్రం మామూలుగా లేదు. మా ఫేసెస్ చూస్తేనే అర్థమవుతుంది. ఆ కలర్స్ అన్నీ. ఇంకా స్టేజ్ మీద అయితే చాలా బ్యాచెస్ వాళ్ళు డాన్సులేశారు. భలే ఏశారు అందరూ. మా లక్కేంటంటే ఆ రోజు వెదర్‌లో యాక్చువల్‌గా రెయిన్ ఉంది. కానీ అసల రెయినే పడలేదు. ఇదంతా ఔట్‌డోర్ ఈవెంట్ కదా మరి. రెయిన్ ఉంటే ఇంక అంతే రచ్చ రచ్చే. అండ్ వీళ్ళెవరో ఇంకా పేరెంట్స్ వచ్చారు. వీళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఈ సమ్మర్ కాబట్టి విజిటింగ్ వీసా మీద చాలా మంది పేరెంట్స్ వస్తారు. ఈవెంట్ వచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి ఒక 1 అవర్ డ్రైవ్. అండ్ ఫ్రీ ఎంట్రీ. పార్కింగ్ కూడా ఫ్రీనే. ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. మనం పే చేసి కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ ఈవెంట్ సక్సెస్‌ఫుల్ అవ్వడానికి ఇంకో రీజన్ ఏంటంటే కాప్స్. ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారనమాట. ఇలా సెక్యూరిటీ కావాలి అని చెప్పి. సో, ఈవెంట్ అయ్యే వరకు వాళ్ళు ఉంటారనమాట. ఏమి గొడవలు జరగకుండా మొత్తం చూసుకుంటారు. నార్మల్‌గా కలర్స్ వాడితే కొంచెం అలర్జీ అలా ఉంటది అనుకున్నాము. కానీ ఈ మాత్రం చాలా నేచురల్‌గా, కంఫర్టబుల్‌గా ఉన్నాయి. స్కిన్‌కి కూడా ఏమి కాలేదు. అంతా నార్మల్‌గా ఉంది. కిడ్స్ కూడా భలే ఎంజాయ్ చేశారు ఈ హోలీ ఈవెంట్ అయితే. అండ్ ఇక్కడ ఔట్‌సైడ్ కలర్స్ నాట్ అలౌడ్. ఇక్కడే కొనుక్కోవాలి కలర్స్ అన్నీ. 1 టికెట్, 2 టికెట్, 3 టికెట్స్ అని ఉంటది. ఒక టికెట్ కొనుక్కుంటే 1 కలర్, 2 టికెట్స్ కొనుక్కుంటే 3 కలర్స్ అండ్ 5 టికెట్స్ కొనుక్కుంటే 8 ప్యాకెట్స్ అలా ఇస్తారనమాట. దాన్ని బట్టి మనం కొనుక్కోవాలి. ఇలా చాలా స్టాల్స్ పెట్టారు కలర్స్ కొనుక్కోవడానికి. వాలంటీర్స్ కూడా చాలా మందున్నారు. అండ్ దే డిడ్ ఎ వెరీ గ్రేట్ జాబ్. వాలంటీర్స్ కూడా అందరూ ఆల్మోస్ట్ స్టూడెంట్సే. దానిలో అమెరికన్స్ కూడా ఉన్నారు. అమెరికన్స్ అయితే కొన్ని ఈవెంట్స్‌లో చాలా బాగా పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళకి చాలా ఇష్టం ఇలాంటివన్నీ. ఎనకెనక ఎంతసేపు ఉంటామని చెప్పి స్టేజ్ దగ్గరకొచ్చాము. ఇక్కడ రచ్చ అయితే మామూలుగా లేదు. ఆల్మోస్ట్ ఇంకా తొక్కిసలాట అనుకోండి. అంత దారుణంగా ఉన్నారు క్రౌడ్ అంతా. ఇక 11-2 ఒక ఎత్తయితే 2 నుంచి 4 వరకు ఇంకో ఎత్తు. ఎక్కడ లేని జనాలంతా అప్పుడే వచ్చారు. ఇంకా మా ఫ్రెండ్స్ బ్యాచ్ కూడా చిన్నగా మెల్లమెల్లగా అలా వచ్చారు. వాళ్ళ కంఫర్ట్ టైమింగ్స్ చూసుకొని. ఇంకొచ్చిన తర్వాత ఇంకెలా ఉంటది చెప్పండి. ఆ బ్యాచ్ ఫార్మ్ అయిపోయి చాలా బాగా ఎంజాయ్ చేశాం అసల. ఈ కలర్స్ బాగున్నాయి కాబట్టే చిన్న పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఈవెంట్ అయితే ఒక గ్రౌండ్‌లో జరిగింది. చాలా పెద్ద గ్రౌండ్ ఇది. అండ్ ఎక్కడికక్కడ రెస్ట్ రూమ్స్, ఫుడ్ అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి. ఇన్‌కేస్ మీకు కావాలనుకుంటే
ఒక స్పేర్ డ్రెస్ కూడా తీసుకెళ్ళండి. అన్‌కంఫర్టబుల్‌గా ఉంటే అక్కడ చేంజ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఈవెంట్‌ని కండక్ట్ చేసింది మొత్తం సేవా ఇంటర్నేషనల్ వాళ్ళు. వాళ్ళతో పాటు ఇంకా ఇంతమంది స్పాన్సర్స్ కూడా ఉన్నారు. ఈ సేవా వాళ్ళు ఇక్కడ ఇండియాలో ఎక్కడైనా కానీ ఏమన్నా ప్రాబ్లమ్ వస్తే వీళ్ళు హెల్ప్ చేస్తారనమాట. ఇండియాలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా చాలా బాగా హెల్ప్ చేశారంట. ఇంకో హైలైట్ ఏంటంటే మన తెలుగు సాంగ్స్ కూడా వేశారు. అసలు అప్పుడైతే ఇంకా మామూలుగా లేదు. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకెక్కడికక్కడ బ్యాచ్‌లు ఫార్మ్ అయిపోయి ఎంజాయ్ చేస్తున్నారు. ఈవెంట్ అయిపోవచ్చినా గానీ కలర్స్‌కి మాత్రం క్యూ తగ్గలేదు. కొంటనే ఉన్నారు. ఇదంతా ఫుడ్ స్టాల్‌కి క్యూ అనమాట. ఆల్మోస్ట్ మన ఇండియన్ ఫుడ్డే ఉంటదక్కడ. వీళ్ళ డాన్స్ పెర్ఫార్మన్స్‌కి వీళ్ళందరూ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇంత పెద్ద గ్రౌండ్‌లో పిల్లలైతే చాలా మంది తప్పిపోయారు. ఇంకా స్టేజ్ దగ్గరకొచ్చి వాళ్ళ నేమ్ చెప్పి ఇంకా వాళ్ళ కిడ్స్‌ని పెద్దోళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఇంకా పెర్ఫార్మన్సెస్ అన్నీ అయిపోయిన తర్వాత ఈ వాలంటీర్స్ అందరూ స్టేజ్ ఎక్కి బాగా ఎంజాయ్ చేశారు. చిన్నోళ్ళు లేదు, పెద్దోళ్ళు లేదండి. అందరూ అసల ఫుల్ ఎంజాయే. ఈ బ్యాచ్ అయితే వచ్చిన దగ్గర నుంచి ఎగురుతానే ఉన్నారు. మధ్య మధ్యలో ఈ వాలంటీర్స్ అందరూ కష్టపడుతున్నారు పాపం. కానివ్వండిరా, కానివ్వండి, కానివ్వండి అన్నట్టుంది పరిస్థితి అక్కడ. మేమిద్దరం అయితే ఏం జరుగుతుంది అనే ఆలోచనలోనే ఉన్నాము. ఇంకా వీళ్ళిద్దరైతే సర్లే మేము ఎంజాయ్ చేస్తామని చెప్పి చిల్ అవుతున్నారు. ఒక్కొక్కళ్ళు వేసే కలర్స్‌కైతే నోట్లో కూడా వెళ్ళిపోయినాయి మొత్తం. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఎక్కడా తగ్గట్లేదు. ఇంతకీ మా వీడియో నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా ఫ్రెండ్స్ ఇలాంటి ఈవెంట్స్ గురించి అప్డేట్స్ అన్నీ మీకు షేర్ చేస్తాను. అందరికీ ఓపిక అయిపోయింది కానీ మా హస్బెండ్‌కి మాత్రం ఓపిక అవ్వలేదు. అండ్ ఇంకో సజెషన్ ఏంటంటే కళ్ళలో పడకుండా కలర్స్ కావాలంటే మీరు గాగుల్స్ తీసుకెళ్ళండి. అప్పుడు ఇంకా సేఫ్. యాడ్ కలర్ టు యువర్ ఫేస్ అన్నట్టుంది ఒక్కొక్కళ్ళ ఫేస్ అయితే. మా ఫేసెస్ చూసి భయపడకండే. మరి అన్ని కలర్స్ మీద ఉంటే అలాగే ఉంటది. ఇంకా ఈ బ్యాచ్ వాళ్ళైతే వైఫ్‌లందరేమో అక్కడ డాన్స్ ఏస్తుంటే, హస్బెండ్స్ అందరూ ఏమో ఇక్కడ డాన్స్ ఏస్తున్నారు. మేమైనా తక్కువ అని చెప్పి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకింత మంచి సెలబ్రేషన్ ఉన్నప్పుడు డ్రోన్ కూడా ఉంటే బావుంటది కదా! అందుకని చెప్పి డ్రోన్ షాట్స్ కూడా తీశారు. మా పని అయిపోయిందని చెప్పి వీళ్ళందరూ కింద కూర్చొని రిలాక్స్ అవుతున్నారు. మరి డాన్స్ ఏసి అలసిపోయారు కదా పాపం. అదండి మరి 2024 హోలీ సెలబ్రేషన్స్ అమెరికాలో. ఫస్ట్ టైమ్ అయినా కానీ చాలా బాగా ఎంజాయ్ చేశాం. ఇలాంటి ఈవెంట్స్, సెలబ్రేషన్స్ మన ఛానల్‌లో చాలా ఉన్నాయి. వెళ్లి చెక్ చేయండి. For more updates, please follow us on Instagram. Thanks for watching. Bye bye.